అంకుల్ క్వార్టర్స్కి వెళ్ళండి. దేవు, నేను హాస్పిటల్కి వస్తున్నాను. లేదు లేదు లేదు, అక్కడికి వచ్చాక చెప్తాను. ఎవరు హరణ్ కాల్ చేశాడా? కాదు, సుదర్శన్ అంకుల్. మన ఫ్లాట్కి వెళ్ళడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది? ఇక్కడ ఫుడ్ నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. సుదర్శన్ అంకుల్ ఇప్పుడు వస్తున్నారు. అప్పుడు మనందరం కలిసి బయటకు వెళ్దాం. ఓకే ఓకే. ఇంత తొందరగా వచ్చారా? Alan sir. Hi, Devika. Yeah, she is inside. Come. Wow. Great sketches. Thank you. మీ బ్రదర్ లాగే నువ్వు టాలెంటెడ్ అనే. స్పీకింగ్ అబౌట్ టాలెంట్స్, April 12th, 2023. నీకు ఆ డేట్ జ్ఞాపకం ఉందా? ఆ రోజు కూడా ఒక టాలెంట్స్ డే జరిగింది, కరెక్టా? ఇక్కడ కాదు, అక్కడ బెంగళూరులో, నువ్వు చదివిన స్కూల్లో. ఆ రోజు సకీనా అలీ విషయం మాత్రం నేను వాడితో చెప్పాను. నీ బ్యాడ్ లక్ కదా. డాక్టర్, నా కెరీర్లో ఎన్నో సెన్సేషనల్ కేసెస్ చూశాను, కానీ ఇది అలాంటి కేసు కాదు. ఒక రొటీన్ అరెస్టుతో అయిపోవాల్సిన సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేసు వెనకాల నేను పరిగెత్తడం మొదలెట్టి 4 వారాలైంది. 2 రోజుల క్రితం లోకల్ పోలీస్ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చింది, ఫ్రమ్ డివైఎస్పీ దినేష్. బై ద టైమ్ వీ రీచ్డ్, హీ వాజ్ డెడ్. మీడియా దృష్టిలో దినేష్ మర్డర్ కేసు ఒక హార్బర్ స్మగ్లింగ్ స్టోరీ, బట్ ఫర్ మీ ద టైమింగ్. చంపబడింది ఒక డివైఎస్పీ. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ ఆన్సర్స్. I have plans, Devika. Very important plans. కానీ అనవసరంగా మీ తమ్ముడు మధ్యలో దూరాడు. If he just enters my gun sight one more time. But that's not the point right now. నేను ఒక చిన్న క్రైసిస్లో ఉన్నాను, దేవిక. మా టీము, ఇక్కడున్న లోకల్ పోలీస్ టీము కలిసి ఈ సిటీ చుట్టూ we have raised a big cordon, but we haven't touched him yet. ఈ సిటీ మొత్తం లాక్ అయింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి బయటపడడానికి నాకు నీ హెల్ప్ కావాలి. యాలన్ బెంగళూరు సిటీలో మాత్రమే కాదు, కర్ణాటక స్టేట్లో ఎక్కడ కూడా కాలు పెట్టలేడు. మరీ ఎక్కువ ఆలోచించుకో. దిస్ ఇస్ నాట్ అ నెగోసియేషన్. క్రైమ్ బ్రాంచ్, కోర్ట్ అండ్ ద లోకల్ పోలీస్ ఆల్ ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. నేనిప్పుడు చెప్పేది చెప్పినట్టు చేయాలి, లేకపోతే నువ్వు ఏం చేయలేవు. నీరు విట్నెస్ల వివరాల్ని అమ్మిన కేసులో రేపు యాలన్కి వ్యతిరేకంగా మ్యాజిస్ట్రేట్ ముందు కేసు హీరింగ్ వస్తుంది. వన్స్ అది అయిపోతే హిస్ బెయిల్ విల్ బి క్యాన్సెల్డ్. నెక్స్ట్ మూమెంట్ మై బాయ్స్ విల్ హ్యావ్ హిమ్. నేను వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్న పేరు ఒకటి ఉంది, హరణ్ శంకర్. ఒక డీప్ రీసెర్చ్ తర్వాతే ఆయన ఒక కామన్ సివిలియన్ కాదన్న విషయం మాకు తెలిసింది. నౌ టెల్ మీ డాక్టర్ సుదర్శన్, హూ ఈజ్ హరణ్ శంకర్? మీరు ప్లీజ్. నా బ్రదర్ గురించి నీకు తెలీదు. I know who he is. అది తెలుసుకున్నాను కాబట్టి
నేను ఇక్కడికి వచ్చాను. యా వాట్స్ రాంగ్? అలన్, నీ లొకేషన్ ని వాళ్ళు ట్రాక్ చేశారు. యు ఆర్ బీయింగ్ ఫాలోడ్. యా ఐ గాట్ దెమ్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అందుకోసమే నీకింతవరకు మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేశాం. బట్ థింగ్స్ ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంట్రోల్. హౌ డు యూ ప్లాన్ టు డీల్ విత్ దిస్ హరణ్ శంకర్ సిచ్యువేషన్? సిచ్యువేషనా? తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని చూసి కత్తి పట్టిన ఒక బ్రదర్. హీఈస్ నో వన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్? యూ రియలీ డోంట్ నో హిమ్. ఇన్ని రోజులుగా అతనితో కలిసి ఉండి అతని ఎవరనో, ఆ హరణ్ గాడి ప్రొఫెషన్ ఏంటనో నీకు తెలియలేదు కదా? వాడొక ఆర్టిస్ట్. Take a deep breath, Alan. You're going to need it. హరణ్ శంకర్ నువ్వు అనుకున్నట్టు జాబ్లెస్ ఆర్టిస్టో యాంగ్రీ బర్డ్ బ్రదరో కాదు. కర్ణాటక పోలీస్ నెలల తరబడి వెతుకుతున్న అమర్ అనే వ్యక్తిని 48 అవర్స్ లో ఎగ్జిక్యూట్ చేశాడు. దాంట్లో ఏ కోఇన్సిడెన్స్ లేదు. హీ ఇస్ అ స్కై మార్షల్. ఇట్స్ అ కాంబాట్ సెక్యూరిటీ పోస్ట్. 99లో ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాకింగ్ తర్వాత ప్రతి కమర్షియల్ ఎయిర్లైన్స్ లోనూ టెర్రరిస్ట్ థ్రెట్ ని హ్యాండిల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అపాయింట్ చేసే ఒక మిలిటరీ పర్సనల్ ఉంటాడు. హీ ఈస్ వన్ ఆఫ్ దెమ్. There's a reason why you or anyone could spot this detail about him. A sky marshal's identity is always kept a secret. Passengers తో కలిసిపోయి వాళ్ళలో ఒకడిగా బ్లెండ్ అయి వాళ్ళ ప్రొటెక్టర్ గా ఇండియన్ ఎయిర్ స్పేస్ ని సెక్యూర్ చేసే ఒక ఎక్స్ ఎన్ఎస్జీ కమాండో. దాట్స్ హిస్ జాబ్. క్లోజ్ క్వార్టర్స్ కాంబాట్ లోను, అడ్వాన్స్డ్ వార్ఫేర్ లోను హైలీ ట్రైన్డ్ అతను. And he has access to the entire airport. If he wishes, he can bring us all down. I'll handle it. Shit! Okay, Haran. What's your action plan? స్టెప్ 1, నేను బోట్ చేయబోయే ఫ్లైట్ AN 469 క్రూని ఒక మాక్ డ్రిల్కి ప్రిపేర్ చేయాలి. స్టెప్ 2, మేనిఫెస్ట్. కోర్ట్ ఆర్డర్ ప్రకారం విట్నెస్ ట్రాన్సిట్ ఉండడం వల్ల టేకాఫ్కి 15 మినిట్స్ ముందే ఈ ఫ్లైట్ మేనిఫెస్ట్ ఫైనల్ అవుతుంది. రోహన్ విల్ సెక్యూర్ దట్. All set. Our preparations అంతా రెడీగా ఉంది Haran bhai. My team is on. దెన్ ద ఫైనల్ పార్ట్ ఇస్ ఆల్ మీ. నేను ఈ ఫ్లైట్లోకి ఎక్కిన మూమెంట్ నుంచే కొచ్చిన్ అండ్ బెంగళూరు CAS టీమ్తో కోఆర్డినేట్ చేసి మనం ఈ ఆపరేషన్ని కంప్లీట్ చేయాలి. బట్ హరణ్, ఇంత క్లియర్గా థ్రెట్ ఉందని తెలిసి కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడం కరెక్టా? మనం ఈ ఫ్లైట్ని క్యాన్సిల్ చేస్తే ఆలన్ ఈ ప్లాన్ని ఇంకో ట్రయల్ డేట్లో ఇంకో ఫ్లైట్కి షిఫ్ట్ చేస్తాడు. అంతేకాకుండా ఇలా క్రైసిస్ వచ్చినప్పుడు ఫ్లైట్ని క్యాన్సిల్ చేస్తే ఇక మేమెందుకు? ట్రస్ట్ మీ, ఐఎమ్ ట్రైన్ ఫర్ దిస్. విల్ గెట్ హిమ్. Done, Haran bhai. We will lock it down, as always. థ్యాంక్ యూ సార్. Keep it private on the G4. No stamps on my passport. What you asking about my past for? My last mission, that's your last call. You bring a knife to a gunfight, like a deer in the headlights. When I see you, man, it's on sight. Do it slow, yeah, I take time. దీపక్. సార్, దీపక్ జాన్. బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాతే కదా డ్రిల్ స్టార్ట్ చేయబోతున్నాం. వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ంట్ ఎ డ్రిల్? సార్, 15 నిమిషాల్లోపు ఒక హంతకుడు ఈ ఫ్లైట్లోకి వస్తాడు. తను ఎవరో, తన ప్లాన్ ఏంటో మనకు తెలియదు. ఐమ్ హియర్ టు ఫైండ్ హిమ్. ఫర్ దాట్
యాక్చువల్ సిచ్యువేషన్ తెలిసిన ఒక క్రూ మెంబర్ హెల్ప్ నాకు కావాలి.